శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల పెళ్లి కూతుళ్ళు. రచన ఇల్లిందెల సరస్వతీదేవి గారు. అనంతమ్మ తెలతెలవారుతుండగా లేచి పెసరట్లు చేసి వేడివేడిగా ఉండాలని పెనం మీదనే ఉంచింది. కాఫీ డికాషన్ తీసి సిద్ధంగా ఉంచింది. అప్పటికి 6 గంటలు ఇంకా కొట్టలేదు. భర్త లక్ష్మయ్యను లేపి ముఖం కడుక్కోమని చెప్పింది. అప్పటికి అది రెండోసారి కావటం వల్ల మాటల్లో కాస్త విసుగుదల ధ్వనించింది. ఏమిటా తొందర? అతడు ముసుగు తీయకుండానే మామూలుగా ప్రశ్నించాడు. అమ్మాయి వచ్చేవేళ కాలేదటండి. 6 గంటలు దాటిపోయింది. అది వచ్చేదాకా ఇంకా ముసుగు పెట్టుకునే పడుకుంటారా? ఉత్తరం చదివింది మీరేగా. అమ్మాయితో పాటు దాని స్నేహితురాలు వస్తోందని రాసింది. అనంతమ్మ ఇల్లు 4 మూలలా ఊడ్చింది. వాకిలి గది కూతురి కోసం శుభ్రం చేసి 2 మంచాలు వేసింది. గబగబా పెరట్లోకి వెళ్ళి పొయ్యి మీద నీళ్ల కాగు పెట్టి మంటేసింది. మళ్ళీ వాకిట్లోకి వచ్చి చూసింది. లక్ష్మయ్య ఇంకా ముసుగు తీయలేదు. అయితే మీరు బస్సు దగ్గరికి వెళ్ళటం లేదన్నమాట అంటూ వంటింట్లోకి వెళ్ళి పని చూసుకోవటం మొదలెట్టింది. అది బస్సు దిగి రాలేదంటావా? లేచి కూర్చున్నాడు లక్ష్మయ్య. వస్తుందనుకోండి, కానీ వెంట స్నేహితురాలుందిగా. సామాను మోయటానికైనా మనిషిని మాట్లాడి తీసుకురావచ్చు. మీరు వెళ్తే మన వెంకటిని పంపిద్దామంటే పిల్లవాడికి జబ్బుగా ఉందని వైద్యుడి దగ్గరికి వెళ్ళాడట. లక్ష్మయ్యతో సూటిగా చెప్పలేకపోతోంది అనంతమ్మ. అవసరాన్ని గ్రహించుకునేపాటి చురుకుదనము, సమయస్ఫూర్తి అతడిలో లేవని బాధపడే అనంతమ్మ తన అవస్థంతా కూతురెక్కడ కనిపెట్టేస్తుందోనని భయపడుతూ ఉంటుంది. రావే గంగా లోపలికి. ఇదే మా ఇల్లు. ఈ పల్లెటూళ్ళలోకి ఇదే కాస్త ఇల్లనిపిస్తుంది. గలగల్లాడుతూ ఇందిర స్నేహితురాలు చేయి పట్టుకుని లోపలికి తీసుకొచ్చింది. అప్పుడే బస్సు వచ్చిందటే. ఇంకా నాన్న లేవనే లేదు. లేచి బస్సు దగ్గరికి వెళ్ళమని చెప్తున్నాను. కూలీవాడు తీసుకొచ్చిన సామాను ముందు గదిలో పెట్టించింది అనంతమ్మ. సరేలే, నాన్న లేచే వరకు బస్సు రాకుండా ఉండాలంటావా ఏమిటి? ఇక్కడికి తెల్లవార్లు బస్సులో కూర్చొని నిద్రలేక ఎప్పుడు దిగుతామా అని మేం చూస్తుంటే, అమ్మా, ఈ అమ్మాయి గంగా అని నా స్నేహితురాలు. మేమక్కడ తిననివన్నీ నువ్వు చేసి పెట్టాలి మాకు. గంగా, ఈవిడ మా అమ్మ. నేను వచ్చినప్పుడు ఆవిడకి 24 గంటలు చాలవు. ఎప్పుడూ ఏదో ఒకటి చేసి తినే వరకు చంపేస్తుంది. ఈ ఊరి నుంచి నేను బయలుదేరిన తర్వాత 10 రోజుల పాటు అన్నం సరిగ్గా తినలేదు. ఎందుకో తెలుసా? అజీర్ణం. పగలబడి నవ్వేసింది ఇందిర. నమస్కారం అండి. ఇందిర ఇట్లాగే కబుర్లు చెప్పి అందరినీ నవ్విస్తూ ఉంటుందండి. ఒక మూలకు చెప్పులు విడిచి గోడ కానుకొని నిలబడ్డది గంగ. రండమ్మా రండి, ముందు ముఖాలు కడుక్కోండి. కాఫీ అది తయారుగా ఉంది. వంట ఇంట్లో 2 పీటలు వేసి మంచినీళ్ళ గ్లాసులు పెట్టింది అనంతమ్మ. టిఫిన్ పెట్టడానికి పళ్ళాలు తుడుస్తూ ఆయన ముఖం కడిగాడో లేదోనని అనుకుని హాల్లోకి వచ్చింది. పెసరట్టు తుంచి నోట్లో వేసుకుంటూ మధ్య మధ్య కాఫీ చప్పరస్తూ, అమ్మా, ఇంకా 10 రోజులైతే నేనే వచ్చేదాన్ని కదా. సెలవుల్లో అమరావతి శిల్పాలు చూద్దామనుకున్నాం మేమందరం కలిసి. ఇంతలోనే తొందరగా బయలుదేరరమ్మని ఎర్రసిరాతో ఉత్తరం. ఏదో కొంప ముంచుకుపోయిందనుకుని ఈ గంగను వెంటేసుకుని వచ్చాను. ఇందిర తల్లి ముఖంలోకి చూసింది. ఆ సంగతి తర్వాత మెల్లగా చెబుతా గానీ ముందు కాఫీ టిఫిన్ తిని స్నానాలు చేసి కాసేపు పడుకోండి. కూరగాయల బుట్ట పెరటి వసారాలో పెట్టుకుని కత్తిపీట ముందు కూర్చుంది అనంతమ్మ. అయితే కొంప ముంచుకుపోయే పని కాదన్నమాట. నా సరదా అంతా చంపేశావు. నా స్నేహితులకి ఎంత ఆశాభంగమైందో తెలుసా? చూడు గంగా, ఈ పెద్దవాళ్ల వల్ల వచ్చే పాటలు 1 2 విసుక్కుంది ఇందిర. అంతలో లక్ష్మయ్య తువాలతో ముఖం తుడుచుకుంటూ లోపలికొచ్చాడు. ఆయన్ని చూడగానే లేచి కాఫీ టిఫిన్ చేతికిచ్చింది అనంతమ్మ. ఏమిటి నాన్న, నువ్వు కూడా అమ్మలాగా తొందరపడతావు? ఎందుకు అర్జెంట్ అంటూ కార్డు రాశావు? నా ప్రోగ్రాం అంతా పాడు చేశారు ఇద్దరూ కలిసి. ఎందుకు రాశావు? ఏమిటి సంగతి? తండ్రిని నిలదీసింది ఇందిర. మీరిద్దరూ స్థిమితంగా కాఫీ టిఫిన్ తీసుకోండి. నీకంతా వివరంగా చెబుతాలే. అందరం కూర్చొని మాట్లాడుకుందాం. ఆ అమ్మాయి కొత్త పిల్ల కదా. సరిగ్గా టిఫిన్ తిననివ్వకుండా తొందర పెట్టకు. తండ్రి హాల్లోకి వెళ్ళాడు. గంగకు వీళ్ల సంభాషణ వల్ల అనేకంగా ఆలోచనలు కలుగుతున్నాయి. ఇందిరకు పెళ్లి చూపులా, లేక ఇందిరకు ఇదివరకే పెళ్ళై భర్త తీసుకువెళ్ళటానికి వస్తున్నాడా? ఏమిటి వీళ్ళ ఆంతర్యం? ఇందిరలో చిలిపితనం ఎక్కువ, హాస్యం అధికం, వ్యంగ్యం మోతాదు మించి ఉంటుంది. ఎంత తనతో కలిసి తిరిగే వాళ్ళనైనా తన మనసు తెలియనివ్వదు. కానీ ఎదుటివారి చేతనే వాళ్ల మనసులోని మాట పూర్తిగా చెప్పించేస్తుంది. అమ్మాయిలు, స్నానం చేస్తావా? వేడినీళ్లు పెట్టించాను. అనంతమ్మ కూరగాయలు తరుగుతూనే అడిగింది. అబ్బా, నీళ్లకు కూడా తొందర పెట్టేస్తావు. కాస్త ఆగు. ఇంతలో సునందను ఒకసారి చూసొస్తాను.
చెప్పులు వేసుకుని గబగబా బయటికొచ్చింది ఇందిర. ఇందిరా, ఆగు, సునంద ఊళ్ళో లేదు, పెళ్లి చూపులకని వాళ్ళ మామయ్య తిరుపతి తీసుకువెళ్ళాడు. అక్కడ 1-2 సంబంధాలున్నాయట, చూపించి నిశ్చయం చేస్తారట. కత్తిపీట మడిచి ఒక మూలకు పెట్టి లేచింది అనంతమ్మ. హాల్లో నిలబడ్డ గంగ ఇందిర ముఖంలోకి చూస్తోంది. లక్ష్మయ్య పొగాకు కాడలతో చుట్టా చుట్టుకుంటున్నాడు. అయితే గంగా, నువ్వు స్నానం చేయి ముందు. గంగను నీళ్ల గదిలోకి పంపించి తల్లి దగ్గరికి వచ్చింది ఇందిర. తల్లి తండ్రి నిదానంగా వాళ్ల పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. తననెందుకు పిలిపించారో చెప్పడం లేదని ఇందిరకు చిర్రెత్తుకొస్తోంది. అమ్మా, ఏమిటని ఇంతగా మొత్తుకుంటుంటే ఒక్కరైనా అసలు సంగతి చెప్పరేం? 2 చేతులతో తలమీద కొట్టుకుంది ఇందిర. ఇందు, తొందరపడకు, నిదానంగా మధ్యాహ్నం చెబుతాను. భోజనాలు చేసి కాసేపు పడుకోండి. రాత్రంతా బస్సు ప్రయాణం, కుదుపులు. సర్లే, ఆ చెప్పేదేదో ఇప్పుడు చెప్పకూడదు. చావు కబురు చల్లగా ఎప్పుడో చెప్పకపోతే పళ్ళు కొరుక్కుంది ఇందిర. అనంతమ్మ వినిపించుకోకుండా పెరట్లోకి వెళ్ళిపోయింది. లక్ష్మయ్య చుట్ట కాలుస్తూ వీధి అరుగు మీద కూర్చున్నాడు. చుట్టపొగ అంటే ఇందిరకు గిట్టదు. అందుకని లక్ష్మయ్య చుట్ట తాగేటప్పుడు ఎంత అవసరం ఉన్నా మాట్లాడదు. విసుక్కుంటూ ఇందిర గదిలోకి వెళ్ళి పెట్టె తెరిచి బట్టలు బయటకు తీసుకుంది. గంగ నీళ్ల గదిలో నుంచి బయటికి రాగానే తాను బట్టలు తీసుకుని లోపలికి వెళ్ళింది. గంగ ఆలోచనలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. 30 ఏళ్లు దాటిన ఇందిరకు ఈ పల్లెటూరి వాళ్ళు ఇంకా పెళ్లి చేయకుండానే ఉన్నారా? ఎందుకు? ఇందిరలో ఎవరైనా మొదటి చూపులోనే మెచ్చి పెళ్లి చేసుకునే అంత ఆకర్షణ ఉంది. చామన ఛాయ అయినా కనుముక్కు తీరు బాగుంది. అవయవాలు పొందికగా అమర్చినట్లున్నాయి. చురుకైన కళ్ళు. చాకులాంటి పిల్ల. చాలామంది మెచ్చే బారెడు జడ. ఆమె ఆలోచనలు ఒక తీరానికి చేరటానికి అవకాశం ఇవ్వటం లేదు ఇందిర. గబగబా నీళ్ల గదిలో నుంచి చీర చుట్టుకునొస్తూ, గంగా, నీకు కనుక నిద్ర రాకపోతే కాలో ఒడ్డుకు వెళ్ళి కాసేపు కూర్చొనొద్దాం రా. ఎండెక్కినా వెచ్చవెచ్చగా బాగుంటుందిలే. తొందర పెట్టేసింది. ఇద్దరూ గబగబా జడలల్లుకున్నారు. ముఖాలకు పౌడర్ అద్దుకొని తిలకం దిద్దుకున్నారు. చెప్పులు వేసుకుని బయలుదేరారు. చాలా దూరమా కాలువ? అడిగింది గంగ. అంటే 1 మైలు ఉంటుంది. నడవలేవా? అడిగింది ఇందిర. నేను నడవలేనని కాదు, ఎంత దూరమని అడిగానంతే. ఇందిర వెనక నడిచింది గంగ. వాళ్ళు అవతలికి వెళ్ళగా చూసి లక్ష్మయ్య లోపలికి వచ్చి భార్య ముఖంలోకి చూశాడు. ఆమె కళ్ళు పెద్దవి చేసుకుని సాలోచనగా అతడినే చూస్తోంది. ఎట్లా నచ్చ చెబుతావో నీ కూతురికి అన్నాడు లక్ష్మయ్య. అది నా కూతురా? ముమ్మూర్తులా మీ కూతురే, మీరే చెప్పాలి. నా కూతురు కనుకనే నేను చెప్పలేను. నా మాటకు ఎదురు తిరిగితే తందామనిపిస్తుంది. మెల్లగా నువ్వే చెప్పి వినిపించాలి. నా చేతి ఏమవుతుంది? ఆ మాటే దాని ముందర ఎత్తలేకపోతుంటే మనిద్దరిలో ఎవరో ఒకరు చెప్పక తప్పదు. నువ్వు దగ్గర కూర్చోబెట్టుకుని సాధక బాధకాలు చెప్పి ఒప్పించు. ఆ బాధ్యత కూడా నా మీదే పెట్టండి. మొత్తానికి తండ్రి కూతుళ్ళు నన్ను ఇరుకున పెట్టాలని చూస్తారు. అమ్మాయి వస్తుంది, జాగ్రత్తగా ఆలోచించుకో. అవును గాని ఆ పిల్లను ఒకదాన్ని తీసుకొచ్చింది ఎందుకు? మనం స్వేచ్ఛగా మాట్లాడుకోవటానికి వీలు లేకుండా కనుబొమ్మలు ముడిచాడు లక్ష్మయ్య. నాన్న, ఈ ఊళ్ళో కాలువగట్టు శవాలను కాలుస్తారా? మేం వెళ్ళేటప్పటికి ఒక శవాన్ని అటు తీసుకువెళ్తున్నారు. ఇంకెందుకని వచ్చేశాం. దూకుడుగా లోపలికి వచ్చి చెప్పులు విడిచి మంచం మీద వాలింది ఇందిర. పగలంతా బింకంగా నిద్రపోకుండా కూర్చున్న గంగా ఇందిరలకు అనంతయ్య రాత్రి 8 గంటలు కాగానే వేపుడు కూరతో అన్నం పెట్టేసరికి నిద్ర ముంచుకొచ్చింది. ఇద్దరు కాసేపట్లో నిద్రలోకి జారుకున్నారు. అనంతమ్మకు భోజనం చేసి తన మంచం మధ్య హాల్లో వేసుకుంది. భోజనాలు కాగానే మళ్ళీ లక్ష్మయ్య అనంతమ్మను కదిలించాడు. ఏమని చెప్పాలండి దాంతో? పోనీ ఒక పని చేస్తే దానితో చెప్పకుండానే అతడిని పిలిచి కాఫీ టిఫిన్ ఇద్దాం. పెళ్లి మాట ఎత్తకుండా ఒకరినొకరు చూసుకుంటారు. తరువాత మెల్లగా నచ్చాడా అని అడుగుదాం. ఏమంటారు? తనిచ్చిన సూచన ఆయనకు తప్పకుండా నచ్చి తీరుతుందని ఆశపడింది. అయ్యో పిచ్చిదానా, అదంత తెలివి తక్కువదా? ఎంఎస్సి పాస్ అయి ట్రైనింగ్ అయి కాలేజీలో లెక్చరర్ పనిచేస్తోంది. అది చిన్నపిల్ల. నీ కాకమ్మ పిచ్చికమ్మ కథలు నమ్మటానికి. పోనీ మీరు చెప్పండి. దాని స్నేహితురాలు గంగ ఉంది చూసావా? కాస్త నెమ్మదిగా కనబడుతోంది. ఆ అమ్మాయి చెబితే మన పిల్ల వింటుందేమో చూద్దాం. ఆ అమ్మాయికి సంగతంతా చెప్పి నచ్చ చెప్పమని అడుగుదాం. అది ఏ స్నేహితురాలికి లొంగే ఘటం కాదు. ఖచ్చితంగా తన మనసులో ఉన్నమాట వెళ్ళగక్కింది అనంతమ్మ. అయితే నన్నేం చేయమంటావు? కాస్త బిగ్గరగానే విసుగ్గా అన్నాడు. గంగకు మెలకు వచ్చింది. దాహంగా ఉంది. అనంతమ్మ తమ మంచాల దగ్గర మంచినీళ్ళ చెంబు పెట్టడం మర్చిపోయింది. గొంతు తడి ఆరిపోతోంది. పెదవులు ఎండిపోతున్నాయి. లేచి వెళ్ళి అడిగితే తమ మాటలు విన్నదేమోనని బాధపడతారు. ఎట్లా? మంచం మీదనే అటు ఇటు మసులుతున్నది.
అంతలోనే మళ్ళీ ఆలోచనలు. ఇందిరంటే తల్లిదండ్రులకి ఎంత భయమో. వాళ్ళనేదో సమస్య పీడిస్తుంది. అది ఇందిర పెళ్లి సమస్యే కానీ అంత భయమెందుకు? ఇందిర అంత మొండిదా? లేచి దీపం వెలిగించింది మంచినీళ్ల ప్రయత్నంలో. చటుక్కున తన మంచం మీద కూర్చున్నవాడల్లా లక్ష్మయ్య తన గదిలోకి వెళ్ళాడు. అనంతమ్మ లేచి గదిలోకి వస్తూ, అమ్మా ఏం కావాలమ్మా అడిగింది. మంచినీళ్ళండి. అయ్యో మర్చిపోయాను కాబోలు, తీసుకోమ్మా. మీకని తెచ్చిన మంచినీళ్ళ చెంబు ఈ కిటికీలో పెట్టాను, గ్లాసులో కొంపి ఇచ్చింది. తాగి గ్లాసు కడిగి ఆమెకిచ్చి వేస్తూ, ఇంకా పడుకోలేదా అండి అన్నది ఆవలిస్తూ గంగ. లేదమ్మా, త్వరగా నిద్ర పట్టదు నాకు. అందులో పెద్దతనం వస్తోంది, ఏవేవో మనసులో కలతలు రేగుతూ ఉంటాయి అన్నది ఉపోద్ఘాతంగా. ఒక్క అమ్మాయి చీకు చింత లేకుండా బాగా చదువుకుని ఉద్యోగం చేసుకుంటోంది. చాలా తెలివిగలది, లోకాన్ని జయించుకురాగల శక్తివంతురాలు. మీకా ఇంట్లో ఏ లోటు లేదు, ఎందుకండి దిగులు? అదంతా మాబోటి వాళ్లకు. గంగ ఆశగా ఆమె ముఖంలోకి చూసింది. ఆమె ఇందిర చూడకుండా తన మనసులోని వెదను అనంతమ్మతో చెప్పాలని ఉన్నది. ఆమె సహాయం కోరాలనుంది. అందుకే ఇందిర అడగగానే ఒప్పుకొని ఇంత దూరం వచ్చింది. ఇందిర తనకు స్నేహితురాలే గాని మానవుడిలోని బలహీనతలు క్షమించదు. అనంతమ్మ దీర్ఘంగా శ్వాస విడిచింది. కాసేపట్లో ఒక్క ముక్కలో తన గోడు ఆ చిన్నపిల్లకు ఏం చెప్పుకుంటుంది? పిన్నిగారు, మీరు నాకొక సహాయం చేయాలి. నాకు మీకంటే ఆప్తులు లేరు, పెద్ద దిక్కు అంతకంటే లేదు. మీరే నన్ను ఒక దరికి చేర్చాలి. అనంతమ్మ రెండు చేతులు పట్టుకుంది గంగ. అనంతమ్మ నిబ్బెరపోయింది. ఈ పిల్ల ఇంత ఇదిగా వేడుకుంటోంది, ఇదేం సంగతో? దీనికెన్ని సమస్యలొచ్చి పడ్డాయో ఏమిటో ఆడపిల్లలు. ఆమె చేతులు గంగ తలను నిమిరాయి, వెన్ను తట్టాయి, కళ్ళు ప్రశ్నించాయి. పిన్నిగారు, ఇందిరకు చెప్పకండి, చెబితే నన్ను మనిషిలా చూడదు. నా చేతిలో చెయ్యి వెయ్యండి. గంగ అనంతమ్మ ఎదలో తలదూర్చింది. చెప్పు తల్లి, నేనెవ్వరికీ చెప్పను. ఏమిటి నీ బాధ? ముందు చెప్పు. అసలు నీకు పెళ్ళైందా? నువ్వేం చేస్తున్నావు? మా ఇందిర ఎన్నాళ్ళ నుంచి తెలుసు అంటూ వెంట్రుకలు సవరించి కళ్ళు తుడిచింది. నేను ఇందిరతో కూడా పనిచేస్తున్నానండి. ఇద్దరం మంచి స్నేహితులం. అయినా ఇందిరంటే నాకు భయం. మనసులో మాట చెప్పలేనండి. మేము అంతేనమ్మా అని అనబోయింది అనంతమ్మ. కానీ మాట పైకి రాలేదు. నీకు పెళ్ళైందా? ముందు మాట చెప్పు. అనంతమ్మ గంగను మంచం మీద కూర్చోబెట్టింది. అయింది. గంగ తల వంచుకుంది. ఎక్కడున్నాడు? ఉన్నాడు, నేను ఉన్న ఊళ్ళోనే ఉన్నాడు. ఉద్యోగమా? ఒకప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు లేదు. ఏం జరిగింది చెప్పు. మీరిద్దరూ ఒక ఊళ్ళోనే ఎందుకు విడిగా ఉన్నారు? గంగ ఇందిర పడుకున్న గదివైపు భయం భయంగా చూసింది. నీకేం భయం లేదు, చెప్పు. ఇందిర నిద్రపోయిందంటే మధ్యలో లేవదు. మెల్లగా భయపడకుండా చెప్పు. మా నాన్నగారు పెళ్లి చేసేటప్పుడు 16 ఏళ్లండి. మా సవతి తల్లి నన్ను వదిలించుకోవటానికి తొందరగా పెళ్లి చేయమని నాన్నను పోరుతూ ఉండేది. BA చదివి టైపిస్ట్గా పనిచేస్తున్న ఒక అబ్బాయిని వెతికి తీసుకొచ్చాడు నాన్న. మా నాన్నకు తెలియకుండా 4,000 మా పిన్నికి తెలియకుండా 4,000 కట్నమిచ్చాడు మా నాన్న. పెళ్లి చేశాడు. అతడు తల్లిదండ్రులు లేనివాడు. ఇల్లు చూసుకుని నన్ను తీసుకువెళ్తానని ఉత్తరాలు రాస్తూ ఏడాది గడిపాడు. మా పిన్నికి విసుగు పుడుతోంది. నాన్న మాట్లాడాడు. నాకు ఆ ఇంట్లో చాకిరీ ఎక్కువైంది, బాధలు ఎక్కువైనాయి. మెట్రిక్ పరీక్షకు చదువుతున్నాను, నన్ను సరిగ్గా చదువుకోనివ్వరు. ఒకనాడు నాన్న నన్ను తీసుకువెళ్ళి ఆయన దగ్గర దింపొచ్చాడు. తల వంచుకుని తన సంగతి చెబుతున్న గంగ ముఖం అనంతమ్మకు సరిగ్గా కనబడటం లేదు. కానీ కన్నీళ్లు కారుస్తున్నట్టు లేదు. విషాదమంతా గూడు కట్టుకున్నట్లుంది కంఠధ్వని. నిన్ను బాగా చూడలేదా? బాధించాడా? ఆమె ధోరణి చూసి అటువంటి వాడై ఉంటాడనుకుంది అనంతమ్మ. తల అడ్డంగా ఊపింది గంగ. మరేమిటి, మంచివాడు కాదా? ఇంటికి పిలవకుండా వచ్చిందాన్ని అన్నం తినమనైనా అనకుండా 15 రోజులు గడిపాడు. 16వ రోజున నా చేతిలో ఒక సర్టిఫికెట్ పెట్టి టికెట్ కొని రైలెక్కించాడు. అనంతమ్మకు సర్టిఫికెట్ అంటే అర్థం కాలేదు. రైలు ఎక్కించదలుచుకున్నవాడు సర్టిఫికెట్ చేతిలో పెట్టడమేమిటి? సర్టిఫికెట్ దేనికి? ఏమిటమ్మా అది? ఒకవేళ నీకు ఉద్యోగం కోసం తెప్పించాడేమో కదూ సర్టిఫికెటు, అంతేనా? తన దగ్గర ఉంచుకోకపోయినా నీకు ఉద్యోగం ఇప్పిద్దామనుకుంటున్నాడేమో. అయ్యో పిన్నిగారు, అది ఉద్యోగం కోసం ఇచ్చే సర్టిఫికెట్ కాదు. నేను ఆడపిల్లను కానని ఒక డాక్టర్ చేతి ఇప్పించిన సర్టిఫికెట్ అది. గుండె జల్లుమన్నది అనంతమ్మకు. పిల్ల పైకి చూడటానికి బాగానే ఉందే, అయినా ఏదో అనుమానం పీడించింది. నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడా? లేదండి, నాతో మాట్లాడలేదు, నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళలేదు. మరి నువ్వు మీ పిన్ని దగ్గరికి వెళ్ళి ఈ సంగతి చెప్పావా? మీ నాన్న ఏమన్నారు? ఆలోచన సాగక ఏదో ప్రశ్నించింది అనంతమ్మ.
పిన్ని పెట్టిన బాధలకి మళ్ళీ ఆ ఇంటికి వెళ్తానా పిన్నిగారు? నాన్న ఉన్నా ఆమె చెప్పినట్టు వింటేనే ఆయనకు తెల్లవారేది. నేను తిన్నగా మా స్కూల్ టీచర్ హైమవతి గారింటికి వెళ్ళి సంగతంతా చెప్పాను. ఆమె మా పెళ్ళి కాపురం విషయాలలో జోక్యం కలిగించుకోలేదు, కానీ తనకి ఇంట్లో సహాయం చేస్తే చదువు చెప్పిస్తానంది. ఆమె నాకు ఉద్యోగం కూడా ఇప్పించింది. కన్న తల్లిని నేను కంటితో చూడలేదు, కానీ హైమవతి గారు తల్లి కంటే ఎక్కువగా కాపాడి నన్ను ఇంతవరకు తీసుకొచ్చారు. కథ అంతటితో అయిపోలేదు అన్నట్టుగా ఆగింది గంగ. పోనీలే, సంపాదించుకుంటున్నావు, నీ కాళ్ల మీద నువ్వు నిలబడ్డావు. నీ తండ్రికి ఈ సంగతి తెలిసిందా? తెలిసిందో లేదో తెలియదు. నాకు ఆయన మీద ప్రాణం కొట్టుకుపోతోంది, కానీ ఆయనది అసహాయ స్థితి. ఆయనను నేను నిందించను. నా మనసుని గట్టి చేసుకున్నాను, బంధాలని తెంచుకున్నాను. మరిప్పుడేమిటి అన్నట్టు చూసింది అనంతమ్మ. ఇప్పుడు నాకు వచ్చిన సమస్య ఏమిటంటే, మాతో పనిచేసే లెక్చరర్ రమణమూర్తి నన్ను వేధిస్తున్నారు, తనను పెళ్లి చేసుకోమని. వింతగా గంగ ముఖంలోకి చూసింది అనంతమ్మ. గంగ పెరిమిటిచ్చిన సర్టిఫికేట్ ఆమెకు తటాలున స్ఫురించింది. అమ్మాయ్, నువ్వు మొదట భంగపడ్డావు. ఇప్పుడు అలా కాకుండా ఇతనికి మొట్టమొదటే నీ సంగతి చెప్పి దూరంగా ఉంచు అన్నది సాలోచనగా. అలా కాలేదండి, అతనికి భార్య లేదు, 4 పిల్లలు. తనను వివాహం చేసుకోమని అడగకుండా ముందు స్నేహంగా ఉంటూ వచ్చాడు. తన ఇంటికి ఆహ్వానించేవాడు, తన పరిస్థితులను జాలిగొలుపుతూ చెప్పేవాడు. తన జీవితం తెరచాపలేని నావలా ఉందని బాధపడేవాడు. నాకు ఆయన మీద జాలి అనండి, ఒక విధంగా ప్రేమ కలిగిందనండి. ఏదైతేనేం అతడిని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను. పెళ్లి రిజిస్టర్ అయింది. పెళ్ళైన తర్వాత ప్రేమగానే చూశారు. నేను అతని పట్ల ప్రేమతోనే మెలిగాను. అతడి పిల్లల్ని బాగా 4 ఏళ్ల పాటు సంరక్షణ చేశాను. నాకు 4 నెలల గర్భం. సరిగ్గా ఈ సమయంలో ఆ మొదటి ఆయన నేనెక్కడ ఉన్నానో తెలుసుకుని ఆయనకు ఉత్తరం రాశారు. మాకిద్దరికీ మొదట పెళ్ళైనట్టు, నేను ఇష్టం లేక వచ్చేసినట్టు కల్పన చేసి రాశాడు పెద్ద ఉత్తరం. ఈయన నేను తనని మోసం చేసినట్టు అర్థం చేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోమ్మన్నాడు. ఇంటి నుంచి వచ్చేశాను. హాస్టల్లో ఉంటున్నాను. ఆయాసం తీర్చుకోవటానికి కొంతసేపు ఆగింది గంగ. అయితే అప్పుడు ఇచ్చిన సర్టిఫికేట్ అబద్ధమన్న మాటేగా? అవును. అప్పుడు అలా ఎందుకు జరిగిందంటే, ఆయనకు ఇంకో భార్య ఉన్నది. ఆమె కాన్పుకి పుట్టింటికి వెళ్ళింది. ఆయనకు జీతం చాలక చేసిన అప్పు పెరిగింది. పిన్ని ఎవరికైనా సరే పెళ్లి చేసి పంపించాలన్న ధోరణిలో తొందరపడి కుటుంబాన్ని గురించి సరిగ్గా విచారించలేదు. నాన్న రహస్యంగా ఇచ్చిన కట్నం అతనికి అప్పులు తీర్చుకోవటానికి ఉపయోగపడింది. ఇప్పుడు అతనికి భార్య చనిపోయింది. అందుకు నేను జ్ఞాపకం వచ్చాను. ఆరా తీసి భయపెడుతూ ఉత్తరం రాశాడు. నేను వెళ్తే నన్ను భార్యగా ఆదరించడు, కానీ తన పిల్లలకి చాకరీ చేయడానికి ఉపయోగించుకుంటాడు. ఇంతసేపు రాని కన్నీళ్లు ఇప్పుడొచ్చాయి గంగకు. దేనికమ్మా కన్నీళ్ళు? అప్పటినుంచి ధైర్యంగా ఉన్నట్టు కనబడ్డావు. వెన్ను మీద చెయ్యి వేసి నిమిరింది అనంతమ్మ. కన్నీళ్లు కాకేమిటి పిన్నిగారు? రెండవసారి చేసుకున్న ఆయన నేను మోసగించాలని పొమ్మన్నాడు. మొదటి ఆయన తాళి కట్టాను కదా, ఇంటికొచ్చి చాకరీ చెయ్యి అంటున్నాడు. ఈ స్థితిలో నేను 4 నెలల గర్భవతిని. నొసలు కొట్టుకుంది గంగ. ఆమె చేతులు పట్టుకుంది అనంతమ్మ. వాళ్ళు ఏం చేస్తే ఏం, చక్కగా 12 బిడ్డతో నీ జీవితంలో సుఖించు అన్నది. సుఖమా నాకా పినిగారు? అదెట్టా ఉంటుందో నేను ఇంతవరకు చవి చూడలేదు. మొదటి ఆయన నా మీద కక్ష కట్టాడు. బజార్కి ఈడుస్తానంటున్నాడు. నా బ్రతుకు బండలైపోయింది. కన్నీళ్లు జాలువారాయి గంగకు. కడుపుతో ఉన్న పిల్లవు కన్నీళ్లు కార్చకూడదు. నువ్వేం చేయాలనుకుంటున్నావు? నేను ఇటువంటి మనుషులతో వేగలేను. నేను రామకృష్ణ మఠంలో చేరిపోతాను. మరి బిడ్డ? మీరు అనుమతిస్తే మీ ఇంట్లో ఉండి పురుడు పోసుకుని బిడ్డను మీకిచ్చేసి వెళ్ళిపోతాను. ఆమె ఆలోచనకు తలపెట్టిన అఘాయిత్యానికి అనంతమ్మ కొంచెం ఉద్రిక్తురాలైంది. తరువాత సర్దుకుంది గంగ ముఖం చూసి. తొందరపడకు తల్లి, ఇది చాలా పెద్ద సమస్య. నీకే కాదు, మాకు కూడా. నేను అందుకు తగిన డబ్బిస్తాను పిన్నిగారు. బిడ్డ పెరిగే వరకు అయ్యే ఖర్చు ఇస్తాను అభ్యర్థనగా ముఖం అదోలా పెట్టింది. ఇస్తావు, బాగానే ఉంది. కానీ ఈ బిడ్డను ఎవరి బిడ్డగా పెంచాలి? నా పరిస్థితులు వింటే నీ గుండె కూడా అదిరిపోతుంది. ఈ పరిస్థితులలో నేను ఒక పసిబిడ్డను పెంచుతుంటే అందరూ ఏమనుకుంటారో తెలుసా? ఇందిర రహస్యంగా కన్నబిడ్డ అంటారు. ఇందిరకి ఇంకా పెళ్లి కాలేదుగా పిన్నిగారు. ఇంకా కాలేదనుకో, పెళ్లి చేయాలనుకుంటున్నాం కదా. అందుకే నా పిన్నిగారు ఆమెను అర్జెంటుగా పిలిపించింది. అవును, కాస్త నువ్వు అందుకు సహాయం చెయ్యాలి. చెప్పండి పిన్నిగారు, నా చేతనైనంత సహాయం చేస్తాను, చెప్పండి.
కళ్ళు తుడుచుకొని సంతోషంతో అడిగింది గంగ. చెప్తాలే, తెల్లవారని నువ్వు వెళ్ళి నీ పక్క మీద పడుకో. దీపం ఆర్పేసి మంచినీళ్లు తాగి మంచం మీద వాలింది అనంతమ్మ. లక్ష్మయ్య గురక వినబడుతూనే ఉంది. గంగ ఆలోచనలు ఒక మలుపుకు తిరగబోతున్నాయి. అనంతమ్మకే కళ్ళు మూతపడలేదు. మధ్యాహ్నం నుంచి అనంతమ్మ పొయ్యి దగ్గరే కూర్చుంది. కారపూస దూసింది, స్వీట్ చేసింది, చిక్కటి కాఫీ డికాషన్ తీసింది. 5 హాల్లో సామానంతా తీసి శుభ్రంగా ఊడ్చి జంపకాన పరిచింది. వంటింట్లో టిఫిన్ ప్లేట్లు, మంచినీళ్ళ గ్లాసులు కడిగి పెట్టుకుంది. కాఫీ కప్పులు తుడిచింది. పొద్దున గంగా ఇందిరలు స్నానాలు చేసి 11ంటికి భోజనాలు కాగానే, అమ్మా, గంగకు మన ఊరు ఆ పొలాలు చూపించొస్తాను. ఇంట్లో కూర్చుంటే విసుగ్గా ఉంది. నిన్న బయలుదేరగానే శవం ఎదురొచ్చింది అన్నది చెప్పులు వేసుకుంటూ ఇందిర. వెళ్ళండి కానీ తొందరగా రండి. ఎందుకు, ఏదైనా పనుందా? తల్లికెదురుగా వచ్చి నిలబడింది. ఏం లేదులే, ఊరికే బయట తిరగటం ఎందుకని అలా అన్నాను. జంకుతూ వెనక్కు తిరిగింది అనంతమ్మ. పనేం లేదు కదా. నవ్వుకుంటూ వెళ్ళి గంగ చెయ్యి పట్టుకుని గబగబా అడుగులు వేసుకుంటూ గడప దాటింది ఇందిర. ఊరి బయట ఒక కాలువ ఉంది. దానిలో ఎప్పుడూ నీరుండదు. ఇసుక పర్రగా ఉంటుంది. చలమలు తీసి మంచినీళ్ల బిందెల్లో నింపుకుంటారు గ్రామస్తులు. వర్షాకాలంలో నీళ్ళొస్తాయి. అప్పుడప్పుడు ఒడ్డులొరుసుకుంటూ నీళ్లు ప్రవహిస్తాయి. కాలువ ఒడ్డున అక్కడొకటి పెద్ద మానుకట్టిన చెట్లున్నాయి. 1-2 చెట్లకు వేళ్లు బయటపడి కూర్చోటానికి బెంచీల్లా ఉంటాయి. వాటి మీద కూర్చున్నారిద్దరు. చిన్నతనం కబుర్లు చెప్పుకుంటూ కాళ్ళూపుతూ కూర్చున్నారు. గంగకేదో ఇందిరకు చెప్పాలని మనసు ఆరాటపడుతోంది. ఇందిరకు గంగకు ఏదేదో చెప్పి తన బరువు తగ్గించుకోవాలని ఉంది. కానీ ఇద్దరికీ ఎలా వ్యక్తం చేయాలో తెలియక అర్థం లేకుండా నవ్వుకుని కాలేజీ కబుర్లలోకి వచ్చారు. అచ్యుతరాంతో సినిమాకు వెళ్ళావట 2 సార్లు. నన్ను రమ్మంటే నేను వచ్చేదానిగా. సన్నటి ఈనెప్పుల నోట్లో పెట్టుకుని వేళ్లతో తుంచుతూ అంది ఇందిర. పగలబడి నవ్వింది గంగ. నీతో సినిమాకు వెళ్ళటానికి నాకేం అభ్యంతరం, కానీ అతడు నన్ను ఎందుకు బలవంతం చేసి సినిమాకి తీసుకెళ్లాడో తెలుసా? పెళ్లి మాటలకి. మళ్ళీ నవ్వింది కడుపు పట్టుకుని గంగ. పెళ్ళేమిటి తనకా? నీతోనా? నోరు తెరిచింది ఇందిర. అలా అతడిని ఎగతాళి చేయటానికి మనకేం అధికారం ఉంది? తల మీద వెంట్రుకలు రాలిపోయినంత మాత్రాన నవ్వటమేనా? గంభీరంగా ఉంది గంగ ముఖం. పళ్ళు జారిపోవటం, 40 ఏళ్ళు ఒంటి మీదికి రావటం, వాటి సంగతి? అవి కూడా నిజమే. అవన్నీ అలా ఉంటే ఏం? అతడికి ఆశలుండకూడదా? అమ్మాయిలను అడిగి చూడాలని అనుకోవడం తప్ప? గంగ ముఖం అదోలా పెట్టింది. అయితే ఒప్పుకున్నావన్నమాట. ఆ సంగతి నాకు మొదటే చెబితే ఎగతాళి చెయ్యనుగా. నా మాటల్లో ఒప్పుకున్నాను అన్న అర్థముందా? లేదు. ఒప్పుకోకపోవటం నా ఇష్టంలో ఉంది. కానీ అతడికి అడిగే అధికారం ఉందని అంటున్నాను. అలాగా? అయితే నిన్ను అడిగాడన్నమాట. అడిగి ఊరుకున్నాడా? ఒప్పుకోమని బలవంతం చేశాడా? నేను కోపగించుకోనని మాట ఇచ్చిన తర్వాత అడిగాడు. బాగా ఆలోచించుకోమన్నాడు. నా ఆలోచనకు 1 ఏడాది టైం కూడా ఇచ్చాడు. అయితే నువ్వింకా ఒప్పుకోలేదా? మనలో మాట. మనసేమంటుందో? నా మనసా? తొందరపడకు, నిదానించు అంటోంది. నాదొక చిన్న సలహా వింటావా? నీ మాట, నీ సలహా వినకపోతే నాకు భూమి మీద నూకలు చెల్లించేస్తావు. చెప్పు. అతను కాకపోతే మరెవరైనా అన్ని విధాలా నీకు నచ్చినవాడు దొరికితే ఇప్పుడే చేసుకో. ఇంకా వయసు పెరిగిన కొద్దీ ఎవడో ఒకడని కక్కుర్తి పడాల్సి వస్తుంది. పెళ్ళాం పిల్లలున్న వాళ్లను, పిల్లలుండి భార్య లేని వాళ్లను, డబ్బుండి వయసు మళ్ళిన వాళ్లను ఏరుకోవాల్సి వస్తుంది. నీ వయసు ఇప్పుడు పెళ్లికి సరిగ్గా తగిన వయసు అనుకో. ఈ మిసమిసల మీద మంచి సంబంధాలు వస్తాయి. అందులోనూ సంపాదనా పరురాలివి కూడా. గంగ ఇందిర ముఖంలోకి చూసింది. ఆమె మాట్లాడిన మాటల్లో ఎగతాళి ఎక్కడా కనబడలేదు. నిజాయితీ కనబడుతోంది. నేనొక్క మాట అడగటానికి అనుమతిస్తావా? గంగ అనుమానంగా చూసింది ఇందిర ముఖంలోకి. అడుగు. నన్ను అడగటానికి నీకు భయం కానీ సందేహం కానీ అక్కర్లేదు. నేనెట్లా నిన్ను నిలదీసి అడుగుతున్నానో నువ్వు అలాగే అడుగు. నీకు అధికారం ఉంది. నేనెంత కఠినరాలినో అంత న్యాయంగా మాట్లాడుతూ ఉంటాను. సరే, హామీ ఇచ్చావు గనక నాకు ప్రాణభయం లేదు. మరింక అడగనా? ఆలోచించుకో. రెండోసారి చెబుతున్నా. 1 2 3 అడగమన్నాగా. అడగకుండా 1 2 3 ఏంటి? నాకంటే నువ్వు పెద్దదానివి. ఇప్పుడు నాకు చెప్పిన పెళ్లి సూత్రాలు నువ్వెందుకు విస్మరించావు? ఇందిర ముఖంలో నెత్తురు చుక్కలేదు. కానీ మరింత గంభీరమైపోయింది. నోట మాట రాలేదు. తల వంగిపోయింది. పావుగంట సేపు ఇద్దరి మధ్య భరించరాని నిశ్శబ్దం సంచరించింది. గంగ ఇందిర ముఖం చూసి తను తప్పు చేశానా అని క్షణం ఆలోచించింది. అయినా అడిగిన దానిలో తప్పేముంది? మామూలు మాట. అందరూ అడిగేదే, అడిగించుకునేదే. ఆమె హృదయానికి గాజు తలుపులేమైనా ఉన్నాయా? నా ప్రశ్న ఆ గాజు తలుపును రువ్విన రాయిలా తగిలిందా? ఈ గాజు తలుపుల మనిషి ఏ ప్రశ్నైనా అడగమని ఎందుకు హామీ ఇచ్చింది?
ఆలోచిస్తూ వెర్రిచూపులు చూస్తున్న గంగ. గంగా, నీ ప్రశ్నకు జవాబు చెప్తాను, కానీ ఇవాళ కాదు. నీ ప్రశ్నకు నేను భయపడ్డానని కానీ, అందరికీ ఒకటి చెప్పి నీకొకటి చెప్తానని కాదు అంటున్న ఇందిరను చూసి ఉలిక్కిపడి దిగ్గున లేచి నిలబడ్డది గంగ. ఏం, అప్పుడే ఇంటికి వెళ్ళాలని ఉందా? అమ్మ చేస్తున్న స్వీట్స్ తినాలని తొందరపడుతున్నావా? మందహాసం చేసింది ఇందిర. తినాలని కాదు, ఇంటికి వెళ్తే అమ్మకు కాస్త సహాయం చేయొచ్చు కదా అని అన్నాను. పాపం ఒక్కతే అన్ని పనులు చేసుకోవాలి కదా. ఏం పర్వాలేదు, మా అమ్మ అవసరం వస్తే 100 మందికి వంట చేసి వడ్డిస్తుంది. ఆమెకంతా దేహబలం లేకపోయినా మనోబలం ఉంది, దాంతోనే గెలుచుకొస్తుంది. అంతేనా? నీకు ఇంకేమైనా ఆలోచన ఉందా? మనసు నొచ్చిన జాడలు ఆమె ముఖంలో మచ్చుకైనా కనబడటం లేదు గంగకు. సరే, మరి ఇంకేమైనా కబుర్లు చెప్తావా? నువ్విప్పుడు అట్లా మాట్లాడకుండా ముఖం దించుకుంటే నాకెంత బాధగా ఉందో తెలుసా? బుంగమూతి పెట్టింది గంగ. హాయిగా పసిపిల్ల నవ్వినట్టుగా నవ్వేసింది ఇందిర. నేనట్లా ముఖం పెడితే నువ్వేమంటావో చూద్దామని చిన్నపిల్లల ఎగిరి గంతులేసింది. చంపావు పో, నా ప్రశ్నకు నువ్వెంత బాధపడ్డావో అని బెదిరిపోయాను తెలుసా? నన్ను నేనెంతగా తిట్టుకున్నానో. గంగ మనసు తేలికపడ్డది. ముఖం మీద ఆనందరేఖలు కొట్టించినట్లు కనబడ్డాయి. పరీక్షలో తప్పిపోయావు, నీకు నిబ్బరము లేదు, అవగాహన లేదు. పద, ఇంటికి పోదాం. నిజంగా నువ్వన్నట్టు అమ్మ ఒంటరిగా ఏం తంటాలు పడుతోందో. చేతులు పట్టుకుని ఇద్దరూ తాపీగా అడుగులు వేస్తూ ఎండిపోయిన కాలువను చూసి నవ్వుకుంటూ నడుస్తున్నారు. ఈ నది పేరేమిటో తెలుసా గంగా? గోదావరికిది ఒక పాయ, పేరు ఆనందసాగరం. గోదావరేమో నది, దాని పాయ పేరు సాగరం. మెచ్చుకోవద్దు ఈ పేరు పెట్టిన వాళ్లను. బాల్యచేష్టలు వీడని ఇందిర నవ్వుతో గంగ కూడా తన నవ్వును కూడా కలపక తప్పలేదు. మీ ఇద్దరి కోసం అమ్మ ఎదురు చూస్తోంది. ఇంతసేపు ఎక్కడ కూర్చున్నారు? పదండి పదండి అంటూ ఎదురుగా వచ్చిన లక్ష్మయ్యను చూసి గతుక్కుమన్నది గంగ. ఇందిర వంక చూసింది, ఏమంటుందోనని. ఇందిర మాట్లాడకుండా తండ్రి వెనక అడుగులు వేయటం మొదలుపెట్టింది. గంగ ఆశ్చర్యంతో వాళ్ల వెనక నడిచింది. హాల్లో జంపకానాల మీద కూర్చున్నవారు కాఫీ టిఫిన్లు ముగించినట్లున్నారు. గ్లాసులు పళ్ళల్లో పక్కకు నెట్టారు. బిగ్గరగా మాట్లాడుకుంటున్న వాళ్ళల్లా లక్ష్మయ్య వెంట వచ్చిన అమ్మాయిల్ని చూసి మాటలాపేసి వాళ్లనే చూడటం మొదలుపెట్టారు. ఈ అమ్మాయి పేరు ఇందిర, మాకొక్కతే అమ్మాయి అని చెప్పాను కదా. ఎంఎస్సి పాస్ అయింది, కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తోంది. ఈ అమ్మాయి దీని స్నేహితురాలు, పేరు గంగ. ఇద్దరూ ఒకే కాలేజీలో పనిచేస్తున్నారు. నిన్ననే ఊరి నుంచి వచ్చారిద్దరు. లక్ష్మయ్య గబగబా లోపలికి వెళ్ళాడు. కూర్చోండమ్మా, కూర్చోండి అన్నారు. కూర్చున్న వాళ్లలో వయసు మళ్ళిన ఆయన. గడప దగ్గరగా గోడ కానుకొని కూర్చున్నారిద్దరు. వయసు మళ్ళిన ఆయన మళ్ళీ ప్రశ్నించాడు, మీరిద్దరూ ఏం పాఠాలు చెబుతారమ్మా? నేను బాటనీ చెబుతాను, మా గంగ ఫిజిక్స్. టక్కున జవాబిచ్చింది ఇందిర. వాళ్లలో ఇద్దరు ఈ అమ్మాయిలను పరీక్షగా చూస్తున్నారు. పోలికలను బట్టి చూస్తే తండ్రి కొడుకుల్లా కనబడుతున్నారు. హాల్లో కూర్చున్న వాళ్ళందరినీ ఒకసారి కలియ చూసింది ఇందిర. తండ్రి కొడుకులను బాగా కనిపెట్టి చూస్తోంది. జీతం ఎంతిస్తారమ్మా? పాఠాలు చెప్పే పంతులమ్మలు చాలామంది ఉన్నారా మీ కాలేజీలో? వయసు మళ్ళీ నాయన మళ్ళీ ప్రశ్నించాడు. ప్రస్తుతం 12 మంది ఉన్నామండి. మాకు అన్నీ కలుపుకొని 700 చేతికొస్తాయి. ఇందిర చాలా సౌమ్యంగా ఇంత మర్యాదగా మాట్లాడటం అనంతమ్మకే కాదు గంగను కూడా ఆశ్చర్యపరిచింది. ఇందిర వాళ్ళనేమైనా ప్రశ్నిస్తుందేమోనని లక్ష్మయ్య భయపడుతున్నాడు. అనంతమ్మ అంతకంటే వణికిపోతోంది. మంచిదండి, వెళ్ళొస్తాం. మన రామయ్య గారు ఉన్నారు కదా, వారు రేపు మీ దగ్గరికి వస్తారులేండి అంటూ లేచి చెప్పులు వేసుకుని గడప దాటుతుంటే లక్ష్మయ్యకు మనసులో పేరుకుపోయిన దిగులు భయము మాయమైనట్లనిపించింది. హమ్మయ్య అనుకుంటూ వాకిట గడప దాటిన తర్వాత కూడా 10 గజాలు వాళ్లతో కూడా నడిచి సాగనంపాడు. లోపలికి వచ్చిన లక్ష్మయ్యను అనంతమ్మ నోటితో ప్రశ్నించలేదు. ఆమె కళ్ళతో ప్రశ్నించిన దానికి లక్ష్మయ్య తొందరపడుకు అన్నట్టు కళ్ళతోనే జవాబిచ్చాడు. గంగ, ఇందిర అనంతమ్మ పెట్టిన కాఫీ టిఫిన్లు తిని గదికి చేరుకున్నారు. ఇందిర పడుకుని కళ్ళు మూసుకుని పక్కకు తిరిగింది. గంగ తమతో కూడా తీసుకొచ్చిన నవల ఒకటి చేతబట్టింది. సాయంకాలం 6 గంటలకి ముఖాలు కడుక్కొని నైలెక్స్ చీరలు కట్టుకుని గదిలో నుంచి బయటికి వస్తూ, నాన్న ఏం సినిమా ఆడుతోంది ఇప్పుడు అడిగింది ఇందిర. ఇప్పుడు కొత్తవేం తెప్పించడం లేదమ్మా ఈ ఊరి వాళ్ళు. నిన్నటి వరకు బ్రహ్మచారి నడిచింది, ఇవాళ గులేబా కావాలి అని బోర్డు పెట్టారు. వెళ్తావా? అవును నాన్న, ఏం తోచటం లేదు, మేమిద్దరం వెళ్తాం. గబగబా అడుగులు వేస్తూ వెళ్ళారు. ఆ ఊళ్ళో ఎక్కడికి వెళ్ళినా కాలినడకనే వెళ్ళాలి. దేనికైనా దూరం ఎక్కువ ఉండదు. చిత్రం చూస్తున్నంతసేపు ఇందిర ఒక్క మాటైనా మాట్లాడకపోవటం గంగకు విచిత్రంగా ఉంది. గోల్డ్ స్పాట్ విశ్రాంతి సమయంలో ఇద్దరూ తీసుకున్నారు. జనాన్ని తోసుకుంటూ బయటకు వస్తుండగా గేటు దగ్గర లక్ష్మయ్య కనబడ్డాడు. ఈ చీకట్లో ఎందుకు వచ్చావు నాన్న? మేమిద్దరం ఉద్యోగాలు చేసుకునే వాళ్ళం, ఇంటికి రాలేము.
వస్తారులే, దీపాలు సరిగ్గా లేని ఈ ఊళ్ళో జనం మనుషులనైనా పశువుల్ని తోసుకుంటూ పోయినట్టు పోతారు, అందుకని వచ్చాను. వాళ్లకు 2 అడుగులు ముందుగా నడుస్తున్నాడు లక్ష్మయ్య. ఎక్కడైనా ఇంతే, మనుషులే పశువులు, పశువులే మనుషులు. ఎలా మారతారో ఎప్పుడు మారతారో తెలియదు మనసులోనే గొణుక్కుంది ఇందిర. ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనాలు చేసి ఎవరికి వారే మాట్లాడకుండా పక్కలు చేరారు. అందరూ మసులుతున్నారే గాని నిద్రపోవటం లేదు. అది ప్రతి ఒక్కరికి తెలుసు. దశరథ రామయ్య, తులసమ్మ పిల్లను చూడటానికి వచ్చి లక్ష్మయ్య, అనంతమ్మలు చేసిన మర్యాదలకి పొంగిపోయారు. పిల్ల 17 ఏళ్లది, చూడముచ్చటగా ఉంది. అన్నింటికంటే వాళ్ళిస్తామని సూర్యశాస్త్రి చెప్పిన కట్నం, అదే 15,000, చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇంటికి వెళ్ళి ఏ సంగతి చెప్పి పంపుతామని అయినా అనకుండా అక్కడికక్కడే పిల్ల తమకు నచ్చిందని చెప్పేశారు. అబ్బాయి మాట, ఈ రోజుల్లో పిల్లలు ఒకరినొకరు చూసుకోకుండా పెళ్ళిళ్ళు ఎలా నిశ్చయం చేస్తాం? అబ్బాయిని కూడా పిలిపించండి అన్నాడు లక్ష్మయ్య. ఇదిగో మా అబ్బాయి ఫోటో, వాడిప్పుడు అమెరికాలో ఉన్నాడు. సంబంధం చూడమని, మాకు నచ్చితే తనకు నచ్చినట్లేనని రాశాడు. వచ్చే నెలలో వస్తున్నాడు. అబ్బాయిని చూసిన తర్వాతనే నిశ్చయం చేయండి, ముహూర్తం కూడా అప్పుడే అన్నారిద్దరూ ఒక మాటగా. తన చేతిలోని ఫోటోను తిప్పి తిప్పి చూసి లక్ష్మయ్య అనంతమ్మ చేతికిచ్చాడు. ఆమె మురిసిపోతూ కూతురు చేతికిచ్చింది. ఇందిరకప్పుడు 17 ఏళ్ళు, కానీ మెట్రిక్ పాస్ అయి ఇంటర్ చదువుతోంది. ఆలోచనలున్నాయి. ఆమె మనసు నిండా ఆశలు ఆశయాలు ఉన్నాయి. చూడనట్టే ఆ ఫోటోను మనిషిగా ఊహించి బాగా చూసింది. పలకరిస్తున్నట్టున్న ఆ కళ్ళను తప్పుకుంటూ చూసింది. మందహాసం చేస్తున్నట్టుగా ఉన్న ఆ ముఖాన్ని ఓరకంటితో చూసింది. తల్లి తండ్రి అందంగా లేకపోయినా ఇతడెట్లా ఉన్నాడో మన్మధుడిలా అనుకుంది. స్వయంగా చూస్తే రంగెటువంటిదో తెలుస్తుంది. అయినా రంగెలా ఉంటే ఏం, అందం రంగులో ఉంటుందా అని ప్రశ్నించుకొని సమాధానపడ్డది. పేరేమిటన్నారు? లక్ష్మయ్య ప్రశ్నను ఇందిర వినిపించుకోనే లేదు. శ్రీపతి, అదే మా తాతగారి పేరులేండి, మా నాయనగారి దగ్గరుండి పెట్టించారా పేరు నవ్వుతూ చెప్తున్నాడు దశరథరామయ్య. శ్రీపతి అమెరికా నుండి రాగానే మళ్ళీ వచ్చారు. అందరూ ఇందిరని చూశారు. సూర్యశాస్త్రి నస్యం పట్టుబడుతూ మంచి లగ్నాలున్నాయని చెప్తున్నాడు. ఇందిర శ్రీపతిని పలకరించి చూసింది. ఫోటో ఎంతమాత్రం ఇతడికి భిన్నంగా లేదు. ఫోటోలో ఎంత హుషారుగా ఉన్నాడో మనిషి కూడా అలాగే ఉన్నాడు. నవ్వులతో వినోదాలతో వరుసలాడుకుంటూ పెళ్లివారు వెళ్ళారు. ఆ 10 రోజులకే ముహూర్తం పెట్టారు. ఒక్కగానొక్క పిల్లంటూ అనంతమ్మ పెళ్లివారు అడిగిందల్లా ఇచ్చింది. కోరిన మర్యాదలన్నీ చేసింది. లాంఛనాలు తీర్చింది. ఏ విషయంలో కూడా ఆలోచించలేదు, వెనకడుగు వెయ్యలేదు, ఖర్చుకు వెనుదీయలేదు. బంధువులు, ఊళ్ళో వాళ్ళు అందరూ పెళ్లి కూతురి అదృష్టాన్ని ఘనంగా పొగిడారు. అందగాడు, చదువుకున్నవాడు, అమెరికాలో ఉద్యోగం చేస్తున్నవాడు అల్లుడుగా రావడం అంటే మాటలా అని లక్ష్మయ్యను ఆకాశానికి ఎత్తేశారు. మరుసటి రోజు రాత్రి లక్ష్మీదేవిలా కళకళలాడుతూ పాల గ్లాస్తో వచ్చిన ఇందిరను చూస్తూనే పాల గ్లాస్ అందుకుని ఆ దగ్గరలో ఉన్న కుర్చీలో కూర్చోమన్నాడు శ్రీపతి. ఇది విదేశీయుల మర్యాద కాబోలు అనుకుని ముసిముసి నవ్వులతో కొంగు దగ్గరికి లాక్కొని కూర్చుంది ఇందిర. ఈ కాగితాల మీద సంతకం పెట్టు అన్నారు శ్రీపతి. ఏం కాగితాలు ఇవి? చేతిలోకి తీసుకుంది ఇందిర. ఇది కూడా ఏదో కొత్త సాంప్రదాయం కాబోలు అనుకుంటూ. ఈ పెళ్ళి నాకిష్టం లేదు అని సంతకం పెట్టు. నేను కట్టిన సూత్రం నాకు ఇచ్చేయి. గంభీరంగా ఉన్నాయి అతడి మాటలు. పెళ్ళి నాకెందుకు ఇష్టం లేదు? నేను అలా ప్రవర్తించానా? లేదే, తెల్లబోయింది ఇందిర. నీకు కాకపోతే నాకిష్టం లేదు, మరి పెళ్ళికెందుకు ఒప్పుకున్నట్టు? కట్నం కోసం. కట్నం అమ్మా నాన్నలకిచ్చి నేను రేపు వెళ్ళిపోవాలి. వెళ్లే ముందు విడాకులు ఇచ్చినట్టుగా ఈ కాగితాల మీద సంతకాలు కావాలి. ఆ తరువాత నీ బాధ నాకుండదు, నా బాధ నీకుండదు. సంతకం చేయాలంటే నాకు మీరు టైం ఇవ్వాలి. టైం లేదు, నేను రేపే వెళ్ళిపోవాలి. మద్రాసు, అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి స్టేట్స్కి వెళ్ళిపోతాను. అయితే మళ్ళీ రారా? రాను. నేను యానీ పెళ్లి చేసుకోవటానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఇంకక్కడే ఉండిపోతాను. అయితే ఇదేం పెళ్ళి? చెప్పానుగా, నాన్న అమ్మల కోసం చేసుకున్న డబ్బు పెళ్ళి. దీంతో నాకేమీ సంబంధం లేదు. ఇందిరకు ఏడుపు రావటం లేదు, ఆశ్చర్యం కలగటం లేదు, ఆందోళనకరంగా మనసు ఊగిపోవటం లేదు, గుండె భగ్గుమన్నది. ఇటువంటి మనిషి చేత నేను తాళి కట్టించుకున్నానా? నమ్మిన మనిషిని గోతిలోకి తోసే ద్రోహేనా ఇతడు? మనసు నిండా అమృతం నింపుకొని నేను వస్తే విషం నింపుకొని వచ్చాడా ఇతను? ఆమెకు అగ్నిహోత్రం తనలోనే రాజుకుంటున్నట్లుగా ఉంది. ఇదిగో నువ్వు కట్టిన మంగళసూత్రం తీసుకువెళ్ళు. నిన్ను నేను కలలో కూడా తలుచుకోను. ఇంకా సంతకం ఎందుకు?
నువ్వు కట్టిన సూత్రాన్ని నేను పట్టుకుని వేలాడుతుంటే కదా సంతకాలు కావాల్సి వచ్చేది. మనం మళ్ళీ ముఖాలు చూసుకోంగా. బాయ్ బాయ్. చివాలును లేచి మంగళసూత్రం అతడి ఒడిలో పడేసి తలుపులు తెరుచుకొని వెళ్ళిపోయింది. ఆ క్రిందటి ఉదయమే పెళ్లివారంతా వెళ్ళిపోయారు. దశరథ రామయ్య తులసమ్మలు కూడా వెళ్తూ పెళ్లి కూతురు పెళ్లి కొడుకును 3 నిద్రలైన తర్వాత పంపమని చెప్పి వెళ్ళారు. లక్ష్మయ్య అనంతమ్మ అలసిపోయి నిద్రలు కొరిగారు. పెళ్లి కూతురు వైపు బంధుజనమంతా ఆ మధ్యాహ్నమే బస్సులో వెళ్ళారు. ఇందిర తన గదిలోకి నిశ్శబ్దంగా ప్రవేశించింది. ఆ చీరే అలంకారాలు తీసేసింది. తన మామూలు చీర ఒకటి తీసుకుని కట్టుకుంది. ముఖం కడుక్కొని బొట్టు పెట్టుకుని పారాణిపోయేటట్టుగా పాదాలు రాచి కడుక్కుంది. బరువైన పూలజడ విప్పి తల వెంట్రుకలు దువ్వి జడల్లుకుంది. మామూలుగా మంచం మీద ఒరిగి విసురుకుంటూ కోపావేశాన్ని తగ్గించుకోవడానికి సకల ప్రయత్నాలు చేస్తోంది. 3 గంటల రాత్రికి శ్రీపతి తన సూట్ కేసు పట్టుకుని వెళ్ళటం కిటికీలో నుంచి చూసింది. నిద్రలో నుంచి లేచి ఛీ ఏం పాడుకల వచ్చింది అని ముఖం చిట్లించుకుంటూ మళ్ళీ పడక మీద వాలింది ఇందిర. ఇదంతా కళ, ఎంత నిజమనుకునేటట్లుగా వచ్చింది కళ. శ్రీపతి తన కలలో వరుడిగా తెల్లవారక ముందు తన గదిలో నుంచి వచ్చిన ఇందిరను చూసి తల్లి తండ్రి తెల్లబోయారు. కలే అయినా ఎంత బాధగా ఉంది, ఎంత పాడుకల. ఇది రెండోసారి ఇలా కల రావటం భరించరాని ఘోరం. 8 ఏళ్ల నాటి దుస్వప్నం మళ్ళీ ఇవాళ వచ్చిందేమిటి? చివాలున పక్క మీద నుంచి లేచి గ్లాసెడు మంచినీళ్లు తాగింది. మంచం మీద పడుకోబుద్ధి పుట్టలేదు. తల్లి తండ్రి గాఢ నిద్రలో ఉన్నారు. గంట చూసుకుంది చేతికున్న వాచీలో. 3 గంటలైంది. సరిగ్గా ఆనాడు కలలో శ్రీపతి వెళ్ళిపోయిన వేళ. లేచి అటు ఇటు తిరిగింది ఆ గదిలోనే మెల్లగా అడుగులు వేస్తూ. గంగా లే, నిద్ర బాగా పట్టిందా? లేపి కూర్చోబెట్టింది. ఏమిటి నువ్వప్పుడే లేచావా? ఇంకా తెల్లారలేదు, పడుకో. మళ్ళీ పడుకోబోయింది గంగా పడుకోకు లే, చేతులు పట్టుకుని లేపింది. నీకు నిద్ర పట్టడం లేదా? ఏదైనా పీడకలు వచ్చిందా? కళ్ళు నులుముకుంటూ లేచింది గంగా పెళ్ళికొడుకు ఎట్లా ఉన్నాడు? గంగా మంచం మీద కూర్చొని అడిగింది భుజం మీద చెయ్యి వేస్తూ. పెళ్ళికొడుక ముసిముసిగా నవ్వుతూ కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది గంగా. అవును, పెళ్ళికొడుకే. ఎలా ఉన్నాడు? జడ సవరిస్తూ అడిగింది. బాగానే ఉన్నాడు. వయసు 30 దాటకుండా ఉన్నాయి. ఉద్యోగానికేం నిక్షేపంలా ఉంది. సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్. రోజు బంగారం కళ్ళ చూస్తాడు. మొత్తానికి అంతా బాగానే ఉందంటావు, అంతేనా? చేసుకోవచ్చంటావు. నాకే ఆక్షేపణ కనబడలేదు. అన్ని విధాలా బాగుంది. నువ్వు మనస్ఫూర్తిగా చెప్తున్నావా? నిజమనుకోమన్నావా? రెట్టించింది ఇందిర. అన్ని విధాలా నచ్చాడు. నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. కోర్టులో ప్రమాణం చేసినట్టు చెప్పింది గంగ. అయితే గంగా, నువ్వు అతన్ని పెళ్లి చేసుకో. చటుక్కున గంగ చెయ్యి పట్టుకుంది ఇందిర. ఇదేమిటి ఇందిరా, నవ్వుతూ అంటున్నావా? హాస్యానికి అయినా వెనక ముందు చూసుకుని మాట్లాడాలి, కోపగించుకుంది గంగా. ఆ పిలుపు హాస్యాలకు నవ్వులకు చాలా దూరంగా ఉంది. ఒక మహారాజు మంత్రిని పిలిచినట్టుగా ఉంది. ఆజ్ఞాపూరితంగా ఉంది. గంగా తుళ్ళిపడింది. ఏమిటిందిరా? ఎంతో మెల్లగా సాధ్యమైనంత సౌమ్యంగా పలకరించింది గంగా, నేను నీతో హాస్యమాడటం లేదు, నిజంగా చెప్తున్నాను. నీకతడు బాగా నచ్చాడంటున్నావు కనుక నువ్వు పెళ్లి చేసుకో. నేను నీకు కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తాను. నువ్వు సరే అను. తెల్లవారగానే అమ్మకు నాన్నకు చెబుతాను. ఏది నీ చెయ్యి ఇట్లాతే? మొట్టమొదట నన్ను అభినందించని కరచాలనం చేసింది అభినందనపూర్వకంగా. నీకేమైనా మతిపోయిందా ఇందిరా? మీ అమ్మ నాన్న వింటే ఏమంటారు? వాళ్ళు ఎన్నాళ్ళు తపస్సు చేసి ఈ సంబంధం తెచ్చారో. వాళ్ళకిట్లా ఆశాభంగం కలిగిస్తే గుండె పగిలిపోతుంది ఈ వృద్ధాప్యంలో. నీకని తెచ్చిన సంబంధం నేనెట్లా చేసుకుంటాననుకుంటున్నావు? అసలు నీకు ఈ ఊహ ఎట్లా కలిగింది? మందలించింది గంగా, నా సంగతి నీకు తెలియదు. నేను పెళ్లి చేసుకోను. పెద్దవాళ్ళు ఏవో ఆశలు పెంచుకుంటారు మమత కొద్దీ. నేను ఇదివరకే కలలోనే అనుకో ఒకసారి పెళ్లిపీటల మీద కూర్చున్నాను, తాళి కట్టించుకున్నాను. అతడు అడిగితే మళ్ళీ ఇచ్చేశాను. నాన్న అమ్మ వాళ్ళు ఉండగానే పెళ్లి చేసి నేను సుఖంగా సంసారం చేస్తుంటే చూడాలన్న ఆశతో ఇతన్ని పిలిపించారు. నా మనసు వాళ్లకు తెలియదు. పాపం కాదనలేక ఉత్తరం రాగానే నిన్ను తీసుకొచ్చాను. వాళ్ళ మీద అంత దయగల దానవు చేసుకోరాదు. నీకు ఇదివరకే పెళ్ళైందా? చెప్పలేదే నాతోటి. నీ స్నేహమంతా ఉత్తుత్తిదని ఇవాళే తెలిసింది. మూతి ముడిచింది గంగా. నువ్వు మరోలా అనుకోకు గంగా. నీకు పెళ్లి చెయ్యాలని, అందుకు నేను ఎటువంటి సహాయమైనా చెయ్యాలని ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం కల్పించు. అతడు ఒప్పుకుంటే వెంటనే లగ్నం పెట్టించేస్తాను. ఈ ఊళ్ళోనే గుడిలో పెళ్ళి, వింటున్నావా? జడ పట్టుకొని లాగి దగ్గరగా కూర్చోబెట్టుకుంది. ఇందిరా, ముందు నీ సంగతి చెప్పు. ఈ కాసేపట్లో నా మనసంతా చెరువులా చేసి పెట్టావు. ఆ శ్రీపతి అనే ఆయన మళ్ళీ రాడా? అంత కట్నం తీసుకుని
ఆ అత్తమామలు అట్లా చేతులు దులుపుకొని వెళ్ళిపోయారా? 2 చేతులతో తల పట్టుకుంది. అబ్బా, అదంతా కల అని చెప్పానా? కనుబొమ్మలు ముడిచింది ఇందిర. వెర్రి చూపులు చూసింది గంగ. ఆ, వెళ్ళిపోయారు నా కలలో. ఆ కలలో ఆయన పెళ్లి కోసం ఆయన ఖర్చుకు నాన్న తన తండ్రి ఇచ్చిన మేడ 5 ఎకరాల సుక్షేత్రాన్ని అమ్ముకుని చేతులు దులుపుకున్నాడు. నలుగురిలో తలెత్తుకోలేక ఈ ఊరు మా అమ్మ తండ్రి ఊరు ఇక్కడికి వచ్చారు. అమ్మకు 2 ఎకరాలు తండ్రి ఇచ్చాడు. ఈ ఊరు వచ్చి ఈ పూరీలు కట్టుకుని కాలక్షేపం చేస్తున్నారు. సరేనా? ఇంకా చాలా చెప్పాలా? మరి నీ చదువు ఎట్లా సాగింది? అంత మంచి ఇల్లాలు మీ అమ్మ, ఆమెకి కష్టాలా? గలగల నవ్వింది ఇందిర. జనసామాన్యం మాట్లాడే మాటే నువ్వు మాట్లాడావు. ఆ దశరథరామయ్య గారు కట్నం తిరిగి ఇవ్వనన్నాడు. మా నాన్న వారిని వీరిని పట్టుకొని అమెరికాకు బెదిరిస్తూ ఉత్తరాలు రాస్తే 10,000 వచ్చాయి. దాంతో నా చదువైంది. వెంటనే ఉద్యోగం వచ్చింది. కథ లాంటి కళ పూర్తయింది. కాకులు చూస్తున్నాయి. లేలే, ముఖం కడుక్కొని కాఫీ తాగితే గాని పని తోచదు. ఇద్దరూ లేచి పెరట్లో బాదం చెట్టు కింద కూర్చొని పళ్ళు తోముకున్నారు. కథ కొనసాగుతుంది.